నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నూజెండ్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం. హత్య లేక రోడ్డు ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారణ. వీడికొండ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ప్రజలకు పిలుపు. శ్రీరామ్ నగర్ వద్ద నీరు లేక దెబ్బతిన్న పంటలను జీవీతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి. అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తలార్లపల్లి సమీపంలోని రహదారిపై గత రాత్రి తలభాగం చిదిరమైన స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న వినుకొండ రూరల్ సిఐ సుధాకర్, ఐరవోలు ఎస్ఐ అనిల్ కుమార్ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వినుకొండ పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన 25 సంవత్సరాల పులి ఏడుకొండలుగా గుర్తించారు. మృతుడి భార్య పూజ ప్రస్తుతం గర్భిణీగా ఉంది. ఒక 2 ఏళ్ల పాప కూడా ఉందని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. మృతుడి భార్య పూజ ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఏడుకొండలు గత రాత్రి ఈదరుకు చెందిన 3 వ్యక్తులతో కలిసి బయటకు వెళ్లాడని, ఆ తరువాత ఇలా తలార్లపల్లి సమీపంలో మృతుడై తేలాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎస్ఐ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ 3 కోసం ఆరా తీస్తున్నామని, హత్యనా లేక రోడ్డు ప్రమాదమా అన్న అనుమానాలు ఆ 3 దొరికితే స్పష్టత వస్తుందన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు చెప్పారు. బాబుతోనే భవిష్యత్తు గ్యారంటీ అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణ 6వ వార్డులో జరిగిన మీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమానికి జీవి హాజరయ్యారు. అనంతరం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనపై అనేక తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వినుకొండ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ టీడీపీ ప్రభుత్వంలో చేపట్టినవేనని, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని, ఇటువంటి పరిస్థితుల్లో వెలుగులు నింపడానికి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు రావటం జరిగిందని, అందరి భాగస్వామ్యం సహకారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ఈ వార్డు ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. గతంలో తెలుగుదేశం పాలనలో అభివృద్ధి చేసి చూపించాం. వినుకొండ పట్టణంలో సిమెంట్ రోడ్ 45 కోట్లతోటి సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం చేపట్టి పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాం. 159 కోట్లు మంచినీళ్ళ కోసం నిధులు తీసుకొచ్చాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక, బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ డ్రింకింగ్ వాటర్ స్కీము ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. శాస్త్ర మంచినీటి పథకం వినుకొండకు అవసరం లేదా? ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? ఈరోజు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని, కాంట్రాక్టర్ లంచం ఇవ్వలేదని ఈరోజు పనులు ఆపారు. దీనివల్ల వినుకొండ ప్రజలకి నష్టం కాదా? ఒకసారి చెరువు నింపితే 6 నెలల పాటు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వగలిగేటువంటి స్కీము ఈరోజు చెరువు నీళ్లు తాగే కర్మ పట్టింది.
కలుషితమైనటువంటి చెరువు నీళ్లు, చేపల చెరువు నీళ్లు తాగి ఈరోజు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరాలు, వాంతులు, విరేచనాలు అవుతూ ఉన్నాయి ఈరోజు ప్రజలకి. ఎవరు దీనికి బాధ్యుడు? సామాజిక సాధికార యాత్రలో భాగంగా వినుకొండలో 7వ తేదీ సాయంత్రం జరగనున్న సభను విజయవంతం చేయాలని వినుకొండ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు కోరారు. వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేశారని, అదే మాదిరిగా పదవులలోనూ సామాజికతను ఇచ్చారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం చేయటంలో తమ ప్రభుత్వం చేసిన విధానాలను ప్రజలకు తెలియచేయాలనే వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టిందన్నారు. ఈ యాత్ర ఈ నెల 7వ తేదీన వినుకొండకు చేరుకోనుందని, వినుకొండ శివయ్య స్తూపం వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని మంత్రులు హాజరవుతున్నారన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. సామాజిక సాధికారత బస్సు యాత్ర 7వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి 5ంటికి అందరూ కూడా వినుకొండ సెంటర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మరి ఆ బస్సు యాత్ర నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా బహిరంగ సభ జరిగిద్ది. ఆ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మరి మాట్లాడటం జరిగిద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రూట్ వచ్చేవరకు ఫస్ట్ ఇష్టంరాజుపల్లి కాడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇష్టంరాజుపల్లి నుంచి బస్సు ఇష్టంరాజుపల్లి కాడే ఆగిపోవడం జరిగింది. అక్కడి నుంచి పాదయాత్రగా మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పాదయాత్రతో ఆ నాయకులందరూ కూడా ముందుగా విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారు, విడుదల రజనీ గారు, అదే మాదిరిగా తానేటి వనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా అంజద్ బాషా గారు, మైనార్టీ మినిస్టర్ గారు, అదేవిధంగా ఆదిమల్ల సురేష్ గారు, మేరు నాగార్జున గారు, యేసురత్నం గారు ఎమ్మెల్సీ, అదే మాదిరిగా బొత్స సత్యనారాయణ, వీరందరూ కూడా ఈ బస్సు యాత్ర నుంచి ఇంకా కొంత నాయకులు కూడా వస్తారు. అందరూ కలిసి ఇష్టంరాజుపల్లె మన బాలాజీ స్టేట్ దగ్గర నుంచి పాదయాత్రతో రావడం జరిగిద్దని ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరి సోదరిమణులు అందరూ కూడా ఈ యాత్రకి స్వాగతిస్తున్నాం. అందరూ వచ్చి ఈ యాత్రని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే చిన్న బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వారందరికీ ఒక మంచి రాజకీయ భవిష్యత్తు, మంచి గౌరవం, గుర్తింపు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియపడుతుంది. ఇప్పుడు ఈరోజు మంత్రి మండలిలో కూడా దాదాపుగా 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎప్పుడు లేనిది, ఎప్పుడు మనం చూడనటువంటిది, ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంత మరి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఒక మంచి రాజకీయ భవిష్యత్తుని అందించి మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించి మరి ఎంతో గౌరవించిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరి అందరూ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా కుటుంబ సభ్యులని చెప్పే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులందరూ వస్తున్న సందర్భంగా అందరూ కూడా రావాలని ఈ యొక్క బస్సు యాత్రని
జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ఒక్కటే చెప్తున్నాను, మనం అందరం కూడా సమిష్టిగా కలిసి ఈ యొక్క సభని మరి జయప్రదం చేసే దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ కొండపై పునర్నిర్మాణం అవుతున్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీశైల మల్లికార్జున ఆయిల్ అండ్ జనరల్ మర్చెంట్స్ వ్యాపారస్తులు అచ్యుత కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు 1,116 రూపాయల విరాళం ఇచ్చినట్లు వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సహాయ సహకారాలతో సూచనలతో తమ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని అభివృద్ధి సేవా సంఘం సభ్యులు కోరారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ నేతలు వ్యవసాయ శాఖ మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వినుకొండ మండలం పానకాలపాలెం శ్రీరామనగర్ లో వర్షాలు లేక దెబ్బతిన్న పంటలను జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమక్షంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు అనపర్తి, మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి మరికొందరు జిల్లా రైతు నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం నష్టపోయిన రైతులను పరామర్శించారు. సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయారని, ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సోమిరెడ్డితో పాటుగా మరికొందరు నాయకులు డిమాండ్ చేశారు. పంటల పరిశీలనకు ముందు జీవి నివాసం వద్ద నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో తరలివెళ్లారు. మామూలుగా అయితే 6 తళ్ళకి నీకు 2 తడి నీళ్ళు ఇస్తే ఈ పాటికి ఎట్లా ఉండేది సార్? నీళ్ళు లేదు, రెండోసారి నీళ్ళు ఇస్తారని వేసావా? పొగాకు ఎండిపోతుంది. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. మొత్తం రాష్ట్రం అంతా కరువుతో గందరగోళం అయిపోతుంటే 103 మండలాల ప్రకటిస్తారు. అందులో తీవ్రం 23 అంట. దాదాపు 470 మండలాల పైన కరువు తాండవించింది. అది కూడా అక్టోబర్ 30వ తేదీ లోపల ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం విపత్తు దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ప్రకటించాలా, జీవో ఇవ్వాలా. అక్టోబర్ 31 విడుదల చేస్తారు. అంటే అట్లీస్ట్ మీరు 470 మండలాలు ఇస్తే ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కింద కేంద్ర నిధులు కూడా వస్తాయి, కేంద్ర విపత్తు నిధులు వస్తాయి కదా. అది కూడా మీకు ఇష్టంలే. ఎందుకంటే జగనన్న ఆయన కరువు రాదు అని కదా. మీకు కరువు రాదు, కరోనా వచ్చింది, ఇప్పుడు కరువు వచ్చింది, 3 ఏళ్ళు పోయింది. నేనేమంటాము, మీరు సెప్టెంబర్ 7వ తేదీ ఆయన ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్, 6 తళ్ళు ఇస్తాం మీరు వేసుకోండి, వరి పెట్టబాకండి అని నమ్మి వేసుకున్నారు. ఇప్పుడు ఈ రైతు కౌలు రైతు, పాపం కౌలుకి తీసుకున్నాడు. ఒకసారి ఎండిపోయింది, రెండోసారి మళ్ళీ వేసుకున్నాడు, అయిపోయినాడు. ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది? మినిమం పొగాకు మిరప అయితే దాదాపు 1.5 లక్ష మిరపకి పెట్టుబడి. అట్లే దీనికైతే పొగాకైతే 50,000, మిరపకి 1.5 లక్ష, మొత్తం ఎండిపోతున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? అసలు మేము మా టైంలో 2018 నేను వ్యవసాయ శాఖ మంత్రి, అక్కడ కడప, కర్నూలు, అనంతపురం కరువు వచ్చేసి బోర్లు లెవెల్ పడిపోయేసేసి బోర్లు పనిచేయకుండా పోతే ట్యాంకర్స్ పెట్టుకుంటే మొత్తం కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకి 80% ట్రాన్స్పోర్ట్ ఖర్చులో 80% నైట్కి నైట్ జీవో ఆ తోటలో నిలబడి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే జీవో ఇష్యూ చేశాడు 24 అవర్స్ లోపల. వాళ్ళన్నీ ఆ 3 నెలలు వర్షాలు వచ్చిన దాకా ఆ తోటలు కాపాడుకున్నారు. ఈరోజు ఏం పోయే కాలం వచ్చింది మీకు? మిరప రైతు చెప్పాడు, వాళ్ళకి మిరప ఈరోజు అట్లీస్ట్ 30-40 క్వింటాల్ వస్తుంది, 5-6 లక్షలు మినిమం వస్తుంది. 10 తళ్ళు తడికి 10,000 అవుద్దన్నాడు. దూరం కాబట్టి అన్ని ప్రాంతాలకు అంత ఖర్చు కాదు. 1,00,000 రూపాయలు మీరు 80,000 ఏంటి, వాళ్ళు 20,000 పెట్టుకుంటారు. 5-6 లక్షల రూపాయలు దిగుబడి వస్తే 4 లక్షలు 3 లక్షలు రైతుకు మిగులుతుంది. అంటే ఒక పక్కన ఆత్మహత్యలు టాప్లోకి పోతావు, దేశంలో 3వ స్థానం,
మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత. ఆ రాష్ట్రాల జనాభా తీసుకుంటే మనం ఫస్ట్ ప్లేసు, కౌలు రైతులు సెకండ్ ప్లేసు, తమిళనాడు కంటే జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేసు. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు? 35,000 పెట్టుబడి ఎంత ఇవ్వాలి నువ్వు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, పత్తి పంటకి 50,000, మిరపకి 50,000 ఎకరాకి ఇవ్వండి. 5-6 లక్షల ఆదాయం వచ్చేది పోయింది, 1.5 లక్ష పెట్టుబడి పోయింది, ఇవ్వండి. అట్నే పొగాకుకి 30,000 ఇవ్వండి. అందుకనే మేము ఇమ్మీడియట్గా 470 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించండి. మిరప పత్తికి 50,000 ఎకరాకి ఇవ్వండి. అదేమి గొప్ప కాదు, వాళ్ళకి రూపాయికి పావలా పెట్టుబడులు నువ్వు ఇచ్చినట్టు, ప్లస్ వచ్చే ఆదాయం లక్షలు వాళ్ళకి పోయింది. పొగాకు 30,000 ఇచ్చి రైతుల్ని ఆదుకోమని చెప్తుండా. ఇప్పటికైనా ఇంకా మిగిలిన తోటలు సేవ్ చేయగలిగితే ట్రాన్స్పోర్ట్కి 80% మీరు ఇవ్వండి. అర్ధరాత్రి జీవో ఇప్పించాం చంద్రబాబు నాయుడు గారి టైంలో, అర్ధరాత్రి. రైతాంగాన్ని పట్టించుకోలేరు. ఈరోజు జిల్లా నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేశాడు రైతులకని అడుగుతున్నా. క్షణం కూడా నీకు రైతుగా ఈరోజు మంత్రిగా కొనసాగే హక్కు ఉందా అని అడుగుతున్నా అంబటి రాంబాబుని. నీకు నైతిక విలువ ఉందా? నువ్వు 6 నీళ్ళు ఇస్తానన్నావు రైతాంగానికి, నిన్ను నమ్మి ఈరోజు రైతు నష్టపోయారు. దీనికి నీ సమాధానం ఏంటి? మీ ప్రభుత్వ సమాధానం ఏంటి అడుగుతా ఉన్న సూటిగా అంబటి రాంబాబుని. నీకు ఒక్క క్షణం కూడా మంత్రిగా కొనసాగే నైతిక అర్హత నీకు లేదు. మంత్రి అంబటి రాంబాబు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. శాఖల్ని గాలికి వదిలేసింది. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, 3వ తేదీ నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కనీసం రైతులు పంటలు ఎండిపోతా ఒక పక్క, త్రాగునీరు లేక మరొక పక్క, డ్యామ్స్లో నీళ్లు లేక భవిష్యత్ ఏంటి అని నిద్రలేని రాత్రులు రైతులు గడుపుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో కనీసం వ్యవసాయం మీద కానీ, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ మీద పునః పరిశీలించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్లో చర్చించడం కానీ, ఏ విధంగా రైతుల గురించి ఆలోచించినటువంటి నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్. అంటే ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ ఉంది వ్యవసాయం మీద, రైతుల మీద అనేటువంటిది నిన్న రాష్ట్ర ప్రజలకు చెప్పకనే చెప్పారు. అధ్వాన్నంగా మారిన వినుకొండ నాగులవరం రోడ్డు సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశించిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమంలో భాగంగా వినుకొండ నుండి నాగులవరం రోడ్డు మార్గంలో నేడు సందర్శించడం జరిగిందని చెప్పారు. పెద్ద పెద్ద గుంతలతో అధ్వాన్నంగా ఉందని, గత ప్రభుత్వం నుండి రోడ్డు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నాయని, మరమ్మతులు కూడా చేయకపోవటం బాధాకరమన్నారు. రోడ్డు సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా పోరాటం చేస్తామని స్థానికులకు భరోసా కల్పించినట్లు నక్కా రమణారావు తెలిపారు. రైతులు నష్టపోకుండా అన్ని విధాల ప్రభుత్వం బాధ్యత తీసుకునేలా ప్రయత్నం చేస్తామని వినుకొండ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జర్నలిస్టుల కోసం స్థలాల ప్రకటన చేయడంపై శుభవార్త చెప్పారని ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు హర్షం వ్యక్తం చేశారు. అది అమలైతే వినుకొండ నియోజకవర్గంలో కూడా అందరికీ అందిస్తామని నాయుడు తెలిపారు. 100 పడకల ఆసుపత్రికి అనుమతి వచ్చిందని, టెండర్ నోటీసులు ఇచ్చారన్నారు. 15 రోజుల అనంతరం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మాట్లాడారు. అదే మాదిరిగా పంటలపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. రైతులకు నష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి జర్నలిస్టుల కోసం స్థలాల ప్రకటన చేయడంపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను సన్మానించారు. ఒక శుభవార్తని చెప్పడం జరిగింది. మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి వాళ్ళకి మీడియా వారి జర్నలిస్ట్ అంటే మీ ఇల్లు వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారో, ఎవరైతే మన ప్రింట్ మీడియా ఉన్నారో వాళ్ళందరికీ మరి ఈ అవకాశాన్ని వర్తించే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. అది అమలు పరిస్తే మన నియోజకవర్గంలో కూడా
దాన్ని మా అన్ని విధాల వాళ్ళకి అందించే విధంగా మనం కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మరి శాంక్షన్ చేయటం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. 100 పడకల హాస్పిటల్ NSPలో 100 పడకల హాస్పిటల్ని నిర్మాణం చేసేదానికి టెండర్ నోటీసులు కూడా మరి ఈరోజు పెట్టడం జరిగింది. అది ఒక 15 రోజులు టెండర్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో మన వినుకొండకి ఈ ఏదైతే ఈ మన 100 పడకల హాస్పిటల్కి నిర్మాణానికి మరి టెండర్ పిలిచారో దాన్ని దాదాపుగా 15 రోజుల తర్వాత దాన్ని శంకుస్థాపన కూడా చేయడం వెంటనే జరిగింది. దీనికి సంబంధించిన నిధులు ఇవన్నీ కూడా నాబార్డ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఒక మంచి అవకాశం కల్పించాడని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. నువ్వు కట్టినా నేను కట్టినా ఎవరు కట్టినా ప్రభుత్వం డబ్బు. నీ టైంలో నువ్వు చేస్తే నువ్వు చేసినట్టు, నా టైంలో నేను చేస్తే నేను చేసినట్టు. దాన్ని వదిలేసి ఏదో నేను వాళ్ళు తిప్పితే నీళ్ళు వచ్చేటట్టు పెట్టాను. ఎక్కడ పెట్టావు? ఎక్కడ నీళ్ళు? ఎక్కడ నీ మాటలు ఏంటి? దానికి ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడన్నా కనిపించే పని చేసావా? లేదు. లేకపోగా ఆంజనేయులు ఇలాంటి మాటలు మాట్లాడటం ఒకటైతే, రెండోది ప్రతి ఒక్క దాని మీద నువ్వు కోర్టుకి హిందూ శ్మశానమని ఆ నరగాయ కుంట బుడిస్తే దాన్ని కూడా కోర్టుకు వెళ్ళావు. అందరి చేత ప్రోత్సహించడం, ఎవరినో ఒకరిని కొట్టుకోవటం, చెడగొట్టడం నీ పని. ఒక మంచి పని చేసేదానికి సహకరించాల్సిన ప్రతిపక్షం అనేది సహకరించకపోగా, పూర్తి స్థాయిలో సహకరించకపోయినా పర్వాలేదు, ఇలాంటి కోర్టుల చుట్టూ తిరిగి ఇలాంటి ఆలోచనలు చేయటం అది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ రైతులు ఎవరైతే రైతుల్ని మోసం చేశావో ఆ రైతులు నువ్వు చేసిన పాపాలన్నీ నీకు శాపాల్లాగా నీ అంట ఆడే రోజులు దగ్గరకు వచ్చినాయి అన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇందాక పెద్దలు గౌరవనీయులు ఆయన దాడు అతను మాట్లాడే భాషలో, అతను మాట్లాడుతున్నటువంటి అబద్ధాల్లో ఎక్కడ నువ్వు తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అల్లల్లా ఆడిపోయిన రైతు సోదరులందరికీ మీరు ఎక్కడ ఎవరికి 80% ఇచ్చారు? 80% నీళ్లు తోలుకుంటే ట్యాంకర్ల ద్వారా పొలాలను పండించుకున్నారని చెప్తాడు. ట్యాంకర్లో తీసుకురావడానికి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? మా ఊరి విషయానికి వస్తే, మా వినుకొండ విషయానికి వస్తే, ఈయన చెప్తున్న ఈ సోమిరెడ్డి గారికి నేను ఒకటి చెప్తున్నాను. వినుకొండ నియోజకవర్గంలో నరగాయపాలెంలో ఒక మడుగులుంటే ఆ మడుగుల్లో బర్రెలు కట్టేసి ఆ మడుగుల్లో ఆ బర్రెలో ఉచ్చబోసి పేడేస్తే, ఆ ఉచ్చబోసిని పేడేసి మొత్తం ఆ గుంతలోకి నీళ్ళు వస్తే ఆ గుంతలో నీళ్లు తీసుకొచ్చి వినుకొండకు సప్లై చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు 20% మేము ఇస్తాను, మీరు దాని మీదనే బతికారు, అట్ట పుస్తకాల్లో రాసుకున్నారు. రైతులకి ఎక్కడ ఇలా ఏ రైతునో చెప్పమానండి, మాకు 80% మేము ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలుకున్నాం, మా పొలం పండించుకున్నాం, ఆ పొలం పండించుకుంటే మాకు 80% డబ్బులు ఇచ్చినా అన్న రైతు తీసుకురమ్మనండి. మీరు ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి మీరు 80% తీసుకొని అవి మీరు జేబులు వేసుకున్నారు, కానీ రైతుకైతే మట్టికి అక్కడ ఇచ్చిన పరిస్థితి కనపల్లా. మీరు మొత్తం కూడా కరువు కమల పిల్లలు అన్నట్టుగా మీ పాలనంతా కూడా కరువుతోటే అల్లల్లా ఆడిపోయిన రైతు సోదరులందరూ ఇవాళ సుభిక్షంగా ఉన్నారంటే అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రైతులందరూ కూడా ఈ రోజు వరకు కూడా బాగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వర్షాలు లేక, పైన వర్షాలు పడక, నాగార్జున సాగర్లో నీళ్లు లేక లేని పరిస్థితుల్లో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారే కానీ రైతులు పంటలు వేసుకొని మీరేదో అప్పుడే 80% ఇవ్వండి, అసలు మీరు 80% అనేది దాంట్లో నాకు అర్థం తెలియలా.
రూపాయలు 80% రైతులు ట్రాక్టర్ పెట్టి నీళ్లు పోసుకొని పండించుకున్నాడంట. ఈ పని వాళ్ళు ఇచ్చారంట. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైతే రైతుకి ఇబ్బంది వచ్చిందో, ఎక్కడైతే కంది వేసుకున్న రైతులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ నూజెండ్ల మండలం పోయి అడగమండి. ప్రతి ఒక్కరికి ఆ ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఎక్కడ రైతులకి నష్టం వాటిల్లే పరిస్థితి రానియం. రైతులకి పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే దాన్ని కంపల్సరిగా వాళ్ళకి పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని ఇచ్చేదానికి కంది కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు, లేకపోతే మిర్చి కావచ్చు, ఆ రైతులందరికి కూడా ఎవరన్నా వేసి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దాన్ని పరిశోధన చేస్తూ ఉన్నారు. ఆ పరిశు చేసి ఎక్కడైతే నష్టాలు, ఎక్కడైతే రైతుకి ఇబ్బంది కలిగింది అది వాస్తవంగా జరిగిన కాడ కంపల్సరిగా ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.